మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లో టీమిండియా ఓటమి పాలైంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమిష్టిగా రాణించిన ఆస్ట్రేలియా 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి సిరీస్ లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. భారత ఓపెనర్ అభిషేక్ 8 ఫోర్లు 2 సిక్సర్లతో 37 బంతుల్లో 68 పరుగులు చేయగా హర్షిత్ రాణా 35 పరుగులు చేసి టీమిండియాను ఆదుకున్నారు. అభిషేక్, హర్షిత్ తప్ప మిగిలిన టీమిండియా బ్యాటర్స్ అంతా సింగిల్ డిజిట్ కే అవుట్ కావడం భారత ఓటమికి కారణమైంది. వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. ఇండియా మ్యాచ్ ఓడిపోయినప్పటికీ ఓపెనర్ అభిషేక్ శర్మ మాత్రం ఓ అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ టీ20 ఫార్మాట్ లో ఒక సంవత్సరంలో అత్యధిక సిక్స్లు 43 కొట్టిన ఆటగాడిగా అభిషేక్ రేర్ ఫీట్ నెలకొల్పాడు. ఇప్పటి వరకు ఈ రికార్డ్ పాక్ స్టార్ ఓపెనర్ మహమ్మద్ రిజ్వాన్ పేరిట ఉండేది. రిజ్వాన్ 2021లో 42 సిక్సర్ల బాధగా 2025లో అభిషేక్ 43 సిక్సర్ల బాది రిజ్వాన్ రికార్డ్ ను బ్రేక్ చేశారు. ఒక సంవత్సరంలో టీ20లో అత్యధిక సిక్స్లు కొట్టిన ఆటగాళ్లు అభిషేక్ శర్మ భారతదేశం 14 ఇన్నింగ్స్ లో 43 2025, మహమ్మద్ రిజ్వాన్ పాకిస్తాన్ 26 ఇన్నింగ్స్ లో 42 2021, మార్టిన్ గుప్టిల్ న్యూజిలాండ్ 18 ఇన్నింగ్స్ లో 41 2021, ఎవిన్ లూయిస్ వెస్టిండీస్ 18 ఇన్నింగ్స్ లో 37 2021, కెవిన్ ఓబ్రియన్ ఐర్లాండ్ 23 ఇన్నింగ్స్ లో 36 2019. వీరందరిని అధిగమించి 2025లో టీ20లో సిక్స్ల తుఫాను సృష్టించాడు మన అభిషేక్ శర్మ.